కరోనా బులెటిన్లో తప్పులుంటే ఊరుకోం, ఆదేశాలు ఎందుకు అమలు చేయట్లేదన్న హైకోర్టు. వరల్డ్ ఫార్మా డెస్టినేషన్ గా హైదరాబాద్, WEF వెబినార్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్. ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిదారులకి ఊరట, 10% వడ్డీ భారం తగ్గించిన జీహెచ్ఎంసీ. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పై విద్యార్థుల్లో టెన్షన్, ప్లేస్మెంట్స్ కోల్పోతామని ఆవేదన. శ్రావణ మాసంలో వెలవెలబోతున్న షాపులు, కరోనా ఎఫెక్ట్ తో భారీగా పడిపోయిన సేల్స్. ఆర్డర్స్ అమలు చేయరు, హెల్త్ బులెటిన్లో సరైన డీటెయిల్స్ చెప్పరు, ఇంకెన్నిసార్లు ఆర్డర్స్ ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. కరోనాపై సరైన వివరాలు ఎందుకు చెప్పడం లేదని సీఎస్ సహా హెల్త్ ఉన్నతాధికారులను ప్రశ్నించింది హైకోర్టు. తప్పుడు వివరాలు ఇచ్చినా వైరస్ నియంత్రణకు సరైన చర్యలు తీసుకోకుండా ఊరుకోబోమని హెచ్చరించింది హైకోర్టు. రాష్ట్రంలో కరోనా కంట్రోల్ కు సరైన చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల్లో ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. కరోనా నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువ టెస్టులు చేయడం ఏంటని అడిగింది. భారీ సంఖ్యలో టెస్టులు ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించింది. కోర్టు ఆర్డర్స్ తో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు తమ ఆర్డర్స్ ను పాటించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. రాష్ట్రంలో కరోనా పేషెంట్ల కోసం ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కంటైన్మెంట్ జోన్ల గుర్తింపు, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారి పరిస్థితిపై వివరాలు ఇవ్వాలని హైకోర్టు అడిగింది. కరోనా బులెటిన్ సరిగా లేదని రోజు వార్తలొస్తున్నాయని, తప్పులుంటే ఊరుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. మారుమూల ప్రాంతాల్లో కరోనాతో అనేక మంది చనిపోతున్నారని, సర్కార్ హాస్పిటల్స్ లో సరైన సదుపాయాలు లేక ఆక్సిజన్ అందక ఇటీవల 38 మంది చనిపోయారని చెప్పింది. దవాఖానాల్లో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లాంటి జిల్లాల్లో ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారని అడిగింది. IPL మ్యాచ్ షెడ్యూల్ తరహాలో మీడియాకు వివరాలు చెప్పాలని ఆదేశించింది. ఈ వివరాలు మీడియా ద్వారా విస్తృతంగా ప్రజలకు చేరేలా చూడాలని చెప్పింది. కోర్టు ఆదేశాలతో రోజు మీడియా ద్వారా సమాచారం అందిస్తామని, దీనిపై INPR కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు సీఎస్ హైకోర్టుకు తెలిపారు. హాస్పిటల్స్ దగ్గర డిస్ప్లే బోర్డులు పెడతామని తెలిపారు. కరోనా పేషెంట్ల దగ్గర భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది హైకోర్టు. టెస్టులకు ఫిక్స్ చేసిన రేట్లు ఉన్నాయా, వాటి ప్రకారమే అమలవుతున్నాయా అని అడిగింది. MRI, సిటీ స్కాన్ల ఫీజులపై ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్లతో చర్చిస్తున్నట్టు సీఎస్ చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్స్ పై 726 ఫిర్యాదులు వచ్చాయన్నారు. కొన్ని హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చినట్టు వివరించారు. హోటల్స్ లో 857 గదుల్లో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, వాటిలో 248 మంది పేషెంట్లు ఉన్నారని సీఎస్ కోర్టుకు తెలిపారు. ఐసోలేషన్ లో ఉన్నవాళ్లు హితం యాప్ ద్వారా డాక్టర్లను సంప్రదించవచ్చని చెప్పారు. 170 మంది ప్రైవేట్ డాక్టర్స్ యాప్ లో అందుబాటులో ఉన్నట్లు సీఎస్ తెలిపారు. కరోనా పేషెంట్లను చేర్చుకునే ప్రాసెస్ ను సులభతరం చేస్తామని కోర్టుకు చెప్పారు సీఎస్. పేదల కోసం ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ సెంటర్లు, వెల్ఫేర్ అసోసియేషన్ సెంటర్స్ ను అవసరానికి బట్టి వాడుకోవాలని హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో 2 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఉన్నాయని, మరో 4 లక్షల కిట్లకు ఆర్డర్ చేశామన్నారు సీఎస్. దీంతో కోర్టు కలగజేసుకుని ర్యాపిడ్ కిట్లతో 40% మాత్రమే సరైన రిజల్ట్ వస్తోందని, రాజస్థాన్ లో వాటిని ఆపేశారని గుర్తు చేసింది. రాష్ట్రంలో ర్యాపిడ్ కిట్ల వాడకంపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేస్తామని సీఎస్ కోర్టుకు తెలిపారు. ఆర్డర్స్ అమలుపై రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్ ను కోర్టు ఆదేశించింది. విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఆస్తి పన్ను బకాయిదారులకు జీహెచ్ఎంసీ ఊరట కలిగించింది. ప్రాపర్టీ ట్యాక్స్ పై వడ్డీ భారాన్ని తగ్గించింది. వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద ప్రాపర్టీ ట్యాక్స్ పై 10% వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. ఈ అవకాశం 45 రోజుల పాటు మాత్రమే కల్పిస్తున్నట్టు వివరించారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు అవకాశం ఇస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5,64,000 మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఇప్పటి వరకు 1,477 కోట్ల 86 లక్షల రూపాయల బకాయిలు జీహెచ్ఎంసీకి రావాల్సి ఉంది.
తెలంగాణ సాధనలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ప్రథమ వర్ధంతి సందర్భంగా జైపాల్ రెడ్డికి నెక్లెస్ రోడ్డులోని ఘాట్ దగ్గర నేతలు నివాళులర్పించారు. నీతికి నిజాయితీకి నిలబడ్డారని అన్నారు సుఖేందర్ రెడ్డి. తెలంగాణ నుంచి కేంద్ర స్థాయికి ఎదిగిన జైపాల్ రెడ్డి బెస్ట్ పార్లమెంటేరియన్ గా నిలిచారని చెప్పారు వివేక్ వెంకటస్వామి. విజ్ఞానవేత్త అయినటువంటి ప్రజానాయకుడు అయినటువంటి జైపాల్ రెడ్డి గారి మొదటి సంవత్సరిక సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా వారు శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా, ఒక నీతి నిజాయితీకి మారుపేరుగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్ తరాల రాజకీయ నాయకులకు ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి మహానాయకుడు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఘాట్ కొరకు కేటాయించినందుకు వారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు కేటీఆర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో కేంద్ర స్థాయికి ఎదిగి ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ డేస్ నుంచి రాజకీయాలలో ఉండి ప్రజలకు సేవ చేసి వారు ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేయడం జరిగింది. వారు పార్లమెంట్లో కూడా బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా తీసుకొని ఒక చట్టం ప్రకారంగా పార్లమెంట్ నడవాలి, సమస్యలు ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పి వారు చాలా పోరాటాలు చేయడం జరిగింది. వారు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంపీస్తో కలిసి తెలంగాణ సాధించుకోవాలని చెప్పి అప్పుడు వారే సుష్మా స్వరాజ్ దగ్గరికి వెళ్ళడము, స్పీకర్ మీరా కుమారి గారికి వాయిస్ ఓట్తో ఈ బిల్లు పాస్ చేయొచ్చు, ఇతర ఆంధ్ర నుంచి ఎంపీస్ కోఆపరేట్ చేయట్లేదు, మీరు వాయిస్ ఓట్తో పాస్ చేయమన్న సూచన ఇచ్చింది మన జైపాల్ రెడ్డి గారు. వారు తెలంగాణ సాధనలో చాలా కీలకమైన పాత్ర వేసినారు. కరోనాతో విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. నర్సరీ నుంచి ప్రొఫెషనల్ కోర్సుల దాకా విద్యార్థులెవరూ చదవలేని పరిస్థితి ఏర్పడింది. కొందరు విద్యార్థులను ఇప్పటికే ప్రమోట్ చేయగా మరికొందరికి యాన్యువల్ ఎగ్జామ్స్ జరగలేదు. దాంతో ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు పర్లేదు, కానీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి క్యాంపస్ సెలక్షన్ లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఇప్పటికే క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్లొచ్చారు. వీటిల్లో కొందరు ఇప్పటికే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు పరీక్షలు అయ్యాక సర్టిఫికేట్స్ రాగానే జాబ్లో జాయిన్ అవుదామనుకున్నారు. ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు కొత్త సమస్యలు వచ్చాయి. కొన్ని కంపెనీలు ఇంజనీరింగ్, ఎంబీఏ పట్టాలు తీసుకురావాలని విద్యార్థులను అడుగుతున్నాయి. అయితే పరీక్షలు జరగకుండా సర్టిఫికెట్స్ ఎక్కడి నుంచి తేవాలో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. దాంతో 14,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందులో పడింది. ఇప్పుడే తమ కెరీర్ కు స్టార్టింగ్ పాయింట్ అని, ఇలాంటి టైంలో ఉద్యోగాలు రాకపోతే ఏడాది టైం వృధా అవుతుందని ఆందోళన చెందుతున్నారు స్టూడెంట్స్. రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేశానండి. యాక్చువల్లీ బీటెక్ ఎంత కష్టమో బీటెక్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మాకు కష్టపడి 4 years చదివి అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసి బీటెక్ పాస్ అయ్యి తీరా ఒక చిన్న జాబ్తో బయటకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి జాబ్ కష్టపడి తెచ్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసి అన్ని చేసిన తర్వాత ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల నేను ఫ్రెషర్స్ అయినందువల్ల ఈ కంపెనీస్ మమ్మల్ని దూరం చేస్తున్నాయి. అండ్ మీకు తెలిసిందే, రీసెంట్గా విన్న ఈ ఆర్టికల్స్లో వింటున్నాం, 1,00,000 మంది ఐటీ ఉద్యోగాలు తీసేస్తున్నామని. ఇలాంటి సిచ్యువేషన్లో మా సంగతి ఒక యూత్గా మా కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము ఎలా దీన్ని ఫేస్ చేయాలి అంటే చేతికి అందిన జాబు చేజారిపోతుంది అనేది. నేను హైదరాబాద్లో ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్ అనేది ఎవరు అనుకోలేదు, టైం బ్యాక్. సో చెప్పాలంటే మా గ్రాడ్యుయేషన్ మేము ఆల్మోస్ట్ 6 digit ఫీ అనేది పే చేసాం. అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే మాకు మంచి జాబ్ రావాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జాబ్స్ ఎక్కడ క్రియేట్ అవ్వట్లేదు, వస్తే నమ్మకం కూడా మాకు లేదు. బట్ మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కానీ లేకపోతే ఫర్దర్ స్టడీస్కి కానీ మాకు డిగ్రీ రిజల్ట్స్ గురించి కానీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ గురించి కానీ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. బట్ గవర్నమెంట్ ఇప్పటికీ దాని మీద ఎటువంటి ఫోకస్ చేయట్లేదు. డిగ్రీ రిజల్ట్స్ మీద కూడా, డిగ్రీ కాలేజెస్ మీద కూడా కొంచెం కన్సిడర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం 10 ఇంటర్ విద్యార్థులకి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసింది.
కానీ ప్రొఫెషనల్ కోర్స్ చదివే విద్యార్థులు ఉద్యోగాల్లో చేరాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లు తప్పనిసరి అవుతోంది. కరోనా విజృంభిస్తున్న ఈ టైంలో ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయో, ఎప్పుడు సర్టిఫికెట్స్ వస్తాయోనని విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఎన్నో ల్యాక్స్ వరకు మేము ఫీ కట్టి చదువుకొని ప్లేస్మెంట్ కోసం అన్న ఒక ఆశ, ప్లేస్మెంట్ వస్తుంది, మనకు జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్స్ మీద డిపెండ్ కాకుండా అలా ఏదో మంచి ఒక కెరీర్ సెట్ అవుతుందని చెప్పేసి ఏదో ఆ లోన్ మీదనో అప్పు చేసి ఎలానో అలా కట్టేసి చదువుకున్నాం. ప్లేస్మెంట్ వచ్చినప్పుడు సంతోషపడ్డాం. కానీ ఈ ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం లాక్డౌన్ తర్వాత మాత్రం కంపెనీస్ అన్నీ చాలా లాసెస్లో వచ్చాయి. అక్కడ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు రెస్పాండ్ కారు. నేను రీసెంట్గా MBA ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను అండ్ సక్సెస్ఫుల్గా నేను ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను. అండ్ నేను లక్కీగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై కాలేజ్. నేను క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా జాబ్ కొట్టేశాను. నాకు ఎటువంటి నోటిఫికేషన్ కానీ, ఎటువంటి మెసేజ్ కానీ, అప్డేట్ కానీ నాకు ఆఫీస్ నుంచి నాకు రాలేదు. కంపెనీలో సెలెక్ట్ అయిన విద్యార్థులకి తొందరగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సిటీలోని మణికొండలో ఆంజనేయ స్వామి టెంపుల్ భూమిని కాపాడాలంటూ గుడి ముందు ఆందోళనకు దిగారు గ్రామస్తులు. ఈ పురాతన దేవాలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆలయానికి చెందిన 100 కోట్ల భూమిని ఆదిత్య హోమ్ యజమాని కోటారెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని ప్లకార్డులతో డిమాండ్ చేశారు. కోటారెడ్డి భూ కబ్జాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని మణికొండ గ్రామస్తులు కోరారు. ఆ భూమి తిరిగి ఆంజనేయ స్వామి ఆలయానికి దక్కేదాకా తాము పోరాటం చేస్తామన్నారు. ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఇది మేము చిన్నప్పుడు పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచో, మా నాన్నలు కూడా పుట్టక ముందు నుంచో ఉందని పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు. అలాంటి గుడిని ఈరోజు కబ్జా చేసి, కోటారెడ్డి అనే అతను కబ్జా చేసి పట్టా చేయించుకొని దాన్ని ఆక్రమించి మొత్తం షెడ్ వేసి అసలు టెంపుల్కి వెళ్ళడానికి తవ్వ కూడా లేకుండా చేసి భక్తులు వెళ్ళకుండా ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. కాబట్టి ఇలాంటి భూమిని 200 సర్వే నంబర్ భూమిని దేవుని మాన్యం కింద ఉన్న భూమి ఇది. కాబట్టి ఆ దేవునికే చెందాలని నేను కోరుకుంటున్నాను. 70 సంవత్సరాల నుండి చూస్తున్నాము. అంతకు మొదలు ఇక్కడ మా గుడి నుండి శివాలయం వరకు ఏదైతే జాతర సాగుతుండనో, రథం గుంజుతుండ్రి, అటువంటిది ఈ భూమిని ఎవరో ఒకరు కబ్జా తీసుకోవాలంటే అది ఆయనకు సంబంధించింది కాదు, ఇది గుడికి సంబంధించింది అని నేను చెప్తూ ఆలయ భూమిని రక్షించి మరి అందరినీ కూడా శిక్షించాలి. అవసరమైతే ఇది చిన్న భూమి కాదు, 2 ఎకరాల 34 గుంటలు మణికొండలు అంటే ఇంచుమించు 150 కోట్ల ప్రాపర్టీ ఇది. దీని మీద కన్నుబడి రియాల్టర్లు కానీ కొంతమంది పెద్ద మనుషులు కానీ ఈ విధంగా చేయడం జరిగింది. ఈ యొక్క భూమిని రక్షించాలని చెప్పి గ్రామస్తులంతా కూడా గత 15 ఏళ్ళ నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి మరి ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి ఈ యొక్క విచారణ జరిపించి దీనిపై వెంటనే చర్య తీసుకొని ఆ యొక్క ఆర్డర్ని క్యాన్సిల్ చేసి మరి ఆలయ భూమిని రక్షించాలని చెప్పి కోరుతున్నాం. శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్లు, శుభకార్యాలతో హడావిడిగా ఉంటుంది. ఇటు కస్టమర్స్ తో షాపింగ్ మాల్స్, గోల్డ్ షాప్స్ అన్ని బిజీగా కనిపిస్తాయి. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈసారి ఎలాంటి హడావిడి లేదు. గిరాకీలు లేక షాపులు విలవిలబోతున్నాయి. శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలు మొదలవుతాయి. ప్రతి ఏటా శ్రావణంలో పండగలు, పెళ్లిళ్లతో సందడి కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం కరోనా ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు తప్పితే మళ్లీ కార్తీక మాసం వరకు ఆగాల్సి వస్తోంది. దాంతో శ్రావణ మాస శుభగడియల్లోనే మ్యారేజెస్ సింపుల్గా జరిపిస్తున్నారు. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు ఉండటంతో చాలా మంది మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. ఈసారి కరోనా ఎఫెక్ట్తో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 2 రోజులుగా బంగారం ధరలు 1500 రూపాయల దాకా పెరిగాయి. పసిడి పరుగుకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదని చెప్తున్నారు వ్యాపారులు. గత ఏడాదితో పోలిస్తే 50% కూడా వ్యాపారం అవ్వడం లేదంటున్నారు. ఈసారి శ్రావణ మాసం సేల్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 50% అయితే పడిపోయాయండి. ఇప్పుడు ఏంటంటే ఆర్నమెంట్స్ అవి తీసుకునే వాళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఓన్లీ పూజ కోసం అని లక్ష్మీ రూపులు, కాయిన్స్ అవి తీసుకెళ్తున్నారు. ఇంకా కొద్దిగా బిజినెస్ అవుతుందంటే కొద్దిగా మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ పెట్టుబడులు ఒప్పుకుని ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన జ్యువెలరీ మాత్రం కొనుక్కుంటున్నారు. అది కొద్దిగా బిజినెస్ ఉంది తప్ప మామూలుగా రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ మాత్రం రావట్లేదు మన దగ్గరికి. ఇంకా ఒకేసారి ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడం వల్ల కూడా అంటే నార్మల్గా పెరిగితే ఏం అవ్వకపోతున్నాయండి. ఒకేసారి పెరిగిపోయేసరికి అందరూ ఇంత పెరిగితే తీసుకోవడం అవసరమా అన్నట్టుగా ఉన్నారు. ఆషాఢం, శ్రావణంలో భారీ ఆఫర్లతో ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి షాపింగ్ మాల్స్.
అయితే కరోనా దెబ్బకి షాపుల్లో సాధారణ అమ్మకాలు కూడా లేవంటున్నారు బట్టల వ్యాపారులు. ఈసారి 30% సేల్స్ అవ్వడం లేదని, కస్టమర్స్ లేక ఖాళీగా కూర్చుంటున్నామని చెప్తున్నారు. ఇలాంటి కరువు ఏనాడు రాలే. 10 సంవత్సరాలు ఈ శ్రావణ మాసం ఆశ్రమంలోని చాలామంది వస్తుంటారు జనాలు, కానీ ఈసారి కరోనా వల్ల ఎవరు వస్తలేరు. అలాంటి ఇప్పుడు పెళ్ళిలో కూడా ఎవరు షాపింగ్కి వస్తలేరు, ఏదో ఆన్లైన్ టైప్లో చిన్న చేసుకుంటారు. గత 5-6 సంవత్సరాలు కూడా చాలా బాగుంది, కానీ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం డల్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు లేరు, జనాలు లేరు. ఒక్కొక్క కస్టమర్ దగ్గర, ఒక్కొక్క సేల్స్మెన్ దగ్గర 4-5 కస్టమర్లు ఉన్నారు. ఈరోజు ఈ పరిస్థితి కారణం కరోనా. ప్రతి సంవత్సరం లాగా లేదండి, ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంది బిజినెస్. శ్రావణ మాసం అంటే ఎక్కువ మాకు శారీస్, లేడీస్ ఐటమ్ బాగా మంచిగా వెళ్తాయి. ఈసారి దాంట్లో మాకు 30% ఉంది అంతే. ఆఫర్స్ అన్నింటిలో ఉన్నాయి మేడం. టాప్స్లో ఆఫర్స్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్లో ఆఫర్లు ఉన్నాయి, డ్రెస్సెస్లో ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్స్ ఉన్నప్పటికీ కస్టమర్ స్టెప్పింగ్ బాగా తక్కువగా ఉంది కరోనా వల్ల. ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఈ టైంలో. మాకు ప్రజెంట్ ఒక 30%, 20% అంతే. కస్టమర్స్ బాగా తక్కువ ఉన్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో కొత్త కలెక్షన్స్, కొత్త డిజైన్స్తో షాపులు కళకళలాడుతూ ఉంటాయి. 1+1 ఆఫర్లు, 50% తగ్గింపు ధరలు లాంటి ప్రకటనలతో వ్యాపారులు, వినియోగదారులను ఆకట్టుకుంటారు. కరోనా ప్రభావంతో మ్యారేజ్ సేల్స్ బాగా దెబ్బతిన్నాయని అంటున్నారు వ్యాపారులు. బిజినెస్ లాస్ట్ టైం నుంచి కనీసం మ్యారేజ్ బేరాలు ఒక 5 అయినా వచ్చేవి, 5 సిట్టింగ్లు. ఇప్పుడు అసలు ఒక్కటి రావడం కష్టం అయిపోతుంది, ఒకటే వస్తుంది. అప్పటికంటే ఇప్పుడు తగ్గిపోయింది బాగానే. ఇప్పుడు డిస్కౌంట్లు మాత్రం 30%, 40%, 20% అన్నీ పెట్టారు, ఆఫర్లు అన్నీ పెట్టారు. అయినా వాళ్ళు మాత్రం రావడం లేదు. లేడీస్ ఎక్కువ వచ్చేవారు, డ్రెస్సులు కొనేవారు, శారీస్ కొనేవారు, గోల్డ్ కొనుక్కునేవారు, లక్ష్మీ రూపాయలు కొనుక్కొని లక్ష్మీ పూజ చేసేవారు మెయిన్. అలాంటిది ఇప్పుడు కూడా వాళ్ళు తగ్గిపోయారు, జడిసిపోతున్నారు. మాకు ప్రస్తుతానికి బేరాలు తక్కువగా ఉన్నాయి కరోనా కారణంగా. మామూలుగా వచ్చేసి ఆషాఢం శ్రావణం అంటే చాలా బేరాలు ఉండేవి. ఇప్పుడు వచ్చేసి కరోనా కారణంగా చాలా తక్కువగా ఉంది. మామూలుగా ఆషాఢం శ్రావణం అంటే చాలా గిరాకులు, ప్లస్ 1+1, 1+2 చాలా ఆఫర్స్ ఉంటాయి. అప్ టు 61% ఆఫర్స్ ఉంటాయి. కానీ ఈసారి అన్ని ఆఫర్స్ పెట్టాము, కానీ బేరాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. లాక్డౌన్ సడలింపులున్నా షాపుల్లో అమ్మకాలు లేవని, భవిష్యత్తులో ఎప్పటికి కోలుకుంటామోనని అంటున్నారు వ్యాపారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.